డాక్టర్ ఈడా స్కడ్డర్ జీవిత చరిత్ర. డాక్టర్ ఈడా స్కడ్డర్ జీవిత చరిత్ర. ఒక రాత్రి వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు 19 ఏండ్ల ఈడా స్కడ్డర్ యొక్క భవిష్యత్ కలలను చెదరగొట్టి మిగతా 70 సంవత్సరములు జీవించుటకు ఒక ఉద్దేశము ఆమెలో కలిగించెను. ఆ రోజు జరిగిన అనుభవముల ద్వారా దేవుడు ఆమెతో ఎంతో నాటకీయముగా మాట్లాడెను. ఆమె ఎంచుకొనవలసిన మార్గమును దేవుడు తనకు స్పష్టముగా తెలియజేయుచున్నాడని ఆమె గ్రహించెను. 1890లో దక్షిణ ఇండియా నందు మిషనరీలుగా ఉన్న తన తల్లిదండ్రులను దర్శించుటకు వచ్చిన ఆమెకు మహిళా వైద్యుల యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యముగా తోచెను. అప్పటిలో మిషన్ డాక్టర్గా ఉన్న ఆమె తండ్రి వద్దకు ఒక దినము 3 వ్యక్తులు ప్రసవ వేదనతో బాధపడుచున్న యుక్త వయసులో ఉన్న తమ భార్యలను తెచ్చిరి. వారు బ్రాహ్మణ, ముస్లిం మరియు హిందూ మతమునకు చెందినవారు. కానీ అక్కడ మహిళా వైద్యురాలు లేనందున ఆయనతో వైద్యము చేయించుకున్నటకు 3 తిరస్కరించిరి. బ్రాహ్మణుడైన వ్యక్తి ఈడా స్కడ్డర్తో ఈ విధముగా పలికెను: వేరొక పురుషుడు నా భార్యను చూచే కంటే ఆమె మరణించుటే ఉత్తమము. ఆ 3 స్త్రీలు మరుసటి దినమున మరణించిరి. ఈడా యొక్క హృదయము వారికి సహాయము చేయవలనని ఎంతో ఆశించినను వారికి ఏమీ చేయలేని ఆసక్తురాలై ఉండుట ఆమెను కృంగదీసింది. ఆమె వెంటనే ప్రతిస్పందించినది. ఆమె తన తల్లిదండ్రులతో, నేను వైద్య విద్యను అభ్యసించుటకు అమెరికా వెళుచున్నాను. నేను తిరిగి వచ్చి ఇండియాలోని మహిళలకు సహాయము చేయవలనని నిశ్చయించుకుంటేని అని పలికెను. వైద్య విద్యార్థినిగా స్కడ్డర్. ఈడా స్కడ్డర్ ఎంతో గొప్ప చరిత్ర కలిగి మిషనరీ డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు గల కుటుంబంలో నుండి వచ్చినది. 1891లో ఆమె తాతగారు అమెరికా నుండి ఇండియాకు మొట్టమొదటి మెడికల్ మిషనరీగా వచ్చిరి. అప్పటి నుండి వారి కుటుంబంలో 30 మంది వరకు డాక్టరుగా పరిచర్య చేసిరి. ఆమె తండ్రి అర్కట్ మిషన్ తరపున పనిచేసెను. అది అతని 3 సహోదరులచే స్థాపించబడినది. ఈడ తన తండ్రి యొక్క అడుగు జాడలలోనే నడుచుటకు ఇష్టపడినది. తమ చర్చి వారి సహాయముచే 1895లో ఫిలదెల్ఫియాలోని మహిళా వైద్య కళాశాల నందు చేరినది. కానీ తన చివరి సంవత్సరంలో కార్నెల్ మెడికల్ కళాశాలకు మారినది. తన విద్య పూర్తి అయిన వెంటనే తన తండ్రి వద్ద కొంతకాలం పనిచేయటం ద్వారా ప్రయోగాత్మకమైన అభ్యాసము చేసినది. ఆ దినములలో ఆమె తండ్రి కలరాకు టీకా మందులు తయారు చేయు ప్రక్రియలో ఉండెను. ఆమె యొక్క ఉద్దేశమును తెలుసుకొనిన మిషనర్ వారు ఆమెను అంతకు మునుపు ఆమె తండ్రి పనిచేసిన వెల్లూరు నందు మహిళా నిమిత్తమైన ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయవాలని కోరిరి. ఆ సమయములో కేవలం మహిళా వైద్యురాలి వద్ద మాత్రమే వైద్యమును స్వీకరించుటకు అనేక వేల మంది హిందువులు, ముస్లిములు వేచి యుండిరి. కనుక ఆసుపత్రి ఆరంభించుట ఎంతో అవసరమై ఉండెను. ఈడ తనకు అవసరమైనంత ధనమును చందాల ద్వారా ప్రోగు చేసి 1899లో వెల్లూరునకు వెళ్ళెను. వైద్యురాలిగా ప్రజల యొక్క అభిమానమును చూరగొనుటకు తేలికైన పని కాదు. ఆమె ఇండియాకు వచ్చిన కొన్ని దినములలోనే ఆమె తండ్రి మరణించెను. కొత్తగా ఏర్పరచిన వైద్యశాల బాధ్యతను ఎటువంటి సహాయము లేకుండా ఆమె ఒంటరిగా చేపట్టెను. ప్రజలు చాలా కాలము వరకు ఆమె వద్ద చికిత్స చేయించుకున్నటకు సుముఖతము చూపలేదు. చాలా దినముల తరువాత ఆమె బంగ్లాకు ఒక రోగి వైద్యము కొరకై వచ్చెను. ఆ తరువాత 2 వారములలో అనేక మంది టీబీ, టైఫాయిడ్, అల్సర్, కళ్ళ వ్యాధులు, క్యాన్సర్ మరియు కుష్ఠరోగులు చికిత్స నిమిత్తమై రాసాగిరి. కలరా మరియు మలేరియా సాధారణముగా వచ్చు వ్యాధులైనప్పటికీ వాటిని నివారణ చేయు అవకాశములు ఎక్కువగా ఉన్నది. అనేక వ్యాధులకు మూల కారణము పోషకాహార లోపము, అధిక జనాభా మరియు పరిశుభ్రత లోపము. వీనికి తోడు మూఢనమ్మకాలు, నాటు వైద్యము, ప్రజల అజ్ఞానం వంటి అనేక కారణములు వారికి చావునకు దారితీసడివి. జ్ఞానము కలిగి సంపన్న వర్గాలకు చెందిన హైందవులు కూడా భయాలకు, వెలివేతకు గురి అయ్యేడివారు. అనేక మంది నాటు వైద్యమును వాడుచు నిర్లక్ష్యము చూపేడివారు. కొన్ని పండుగల సమయములలో రోగులు వైద్యము నిమిత్తము ఆసుపత్రికి వచ్చుట మానివేసేడివారు. స్త్రీలకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పరచుట,
వెల్లూరు నందు స్త్రీలకు ప్రత్యేక ఆసుపత్రిని 1902 సెప్టెంబరులో ప్రారంభించబడెను. దానికి ముఖ్య పోషకురాలుగా ఉండిన మేరీ టెబ్షెల్ పేరున దానిని ఆరంభించిరి. మొదటిలో 30 పడకలతో 2 వార్డులుగా చేసిరి. ఒక వార్డులో పేదలైన రోగులను ఉచితముగా చేర్చుకునిరి. మరి ఒకటి ధనవర్గ ప్రజలకు కేటాయించుట ద్వారా ధన సహాయమును పొందగలిగిరి. స్థానిక స్త్రీ అయిన సలోమి అను ఒక సహాయకురాలిని ఏర్పాటు చేసుకుని ఈడ 20 పెద్ద ఆపరేషన్లు, 420 చిన్న ఆపరేషన్లు చేసి మొదటి సంవత్సరములోనే 12,539 రోగులకు వైద్య సేవలు అందించెను. ఆ సమయంలో ఆమె 2 కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనెను. మొదటిది కరువు. 10 సంవత్సరములు వరుసగా వర్షాలు లేని కారణము చే కరువు సంభవించెను. రెండవది ప్లేగు వ్యాధి. 400 ప్రజలు 3 వారాల లోపే మరణించిరి. స్థానికులు అనేకులు తమ ఇళ్లను వదిలి కాళీ అను మరణ దేవతను పూజించుటకును స్వస్థత కొరకు ప్రార్థించుటకును వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల తరువాత ఆసుపత్రి 42 పడకలతో విస్తరింపబడెను. ఈడాకు సహాయకులుగా మరి ఒక డాక్టరు, శిక్షణ పొందిన నర్సు చేరిరి. తరువాత ఆమెకు సహాయము చేయుటకు 11 మంది ఇండియా దేశపు స్త్రీలు వచ్చిరి. వారందరికీ నర్సులుగా ఉండుటకు శిక్షణనిచ్చెను. ఆ సమయంలో ఆమె 2 లక్ష్యములను తన ముందు ఉంచుకునినది. నర్సులకు శిక్షణనిచ్చుటకై ఒక స్కూలును ఏర్పరచుట, గ్రామములలో వైద్య సేవలు అందించుటకు ఒక కార్యక్రమమును రూపొందించుట. అమెరికకు సెలవుల నిమిత్తమై వెళ్ళినప్పుడు ఆమె నర్సింగ్ స్కూళ్లకు కావలసిన నిధిని సమకూర్చెను. ఆమె మొదటిగా 15 మంది విద్యార్థినులతో దానిని ప్రారంభించెను. 4 ఏళ్లలో ఆసుపత్రి నందు 18 మంది నర్సులు శిక్షణ పొందిన వారై ఉండేరి. ఆమెకు బహుమానముగా వచ్చిన కారులో ఆమె గ్రామములను క్రమముగా దర్శించేది. మొదటిలో భయపడినప్పటికీ గ్రామస్తులు ఈ సదుపాయమును ఉపయోగించుకొనుటకు ఆసక్తి చూపిరి. కొన్ని గుర్తించబడిన స్థలాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేటిది. అనేక రకాల వ్యాధులతో ప్రజలు చికిత్సకై వచ్చేటివారు. అందరూ ప్రార్థన పూర్వకముగా ప్రేమతో వైద్యమును పొందగలిగేవారు. ధనిక వర్గ ప్రజలు కూడా ఆమె వద్దకు వచ్చుటకు ఇష్టపడిరు. ప్రజలకు ఆమె చేయు సేవలకు ఆశ్చర్యపడి ఒక గ్రామస్తుడు ఆమెను అవతార్, విష్ణుదేవుని యొక్క అవతారముగా భావించెను. తరచుగా ఆమె గ్రామస్తుల మధ్య ఆగి అత్యవసరాలతో ఉన్న ప్రజలకు సహాయము చేసేది. అనారోగ్యముతో బాధపడుచున్న వారికి పరిచర్య చేసేది. అనేక మార్లు ఈడ ఆపరేషన్ బల్లను రోడ్డు ప్రక్కగా నిలిపి విజయవంతముగా వారికి గల వ్యాధికి చికిత్స చేసేది. వారు కృతజ్ఞతగా ఆమెకు ఏదో ఒక బహుమానమును ధనలేక వస్తు రూపములో ఇచ్చేటివారు. మెడికల్ కళాశాల ఏర్పాటు. మెడికల్ స్కూల్ను ప్రారంభించవలనను ఆలోచన ఆమెకు కలిగెను. కానీ భారత స్త్రీలే వైద్య విద్యను అభ్యసించుటకు వారి మత నిబంధనలు అంగీకరించునో లేదో అని సందేహించెను. కానీ ఆమె యొక్క ప్రణాళికలు అనుమతింపబడి ఆమెనే మొదటి ప్రిన్సిపల్గా నియమించిరి. కానీ 1914లో యుద్ధము వలన కొంతకాలము ఈ ప్రతిపాదన వెనుకపడెను. చివరకు 1915లో మెడికల్ స్కూల్ను ప్రారంభించిరి. 17 మంది విద్యార్థినులుగా చేరిరి. వారిలో 3 తరువాత మానివేసిరి. చివరకు 6 మాత్రమే డిగ్రీని పొందగలిగిరి. ఈ ఫలితములు మిగతా పురుషులు కళాశాలల కంటే ఎంతో మెరుగైనవిగా ఉండెను. వెల్లూరు హాస్పిటల్ను క్రమముగా అభివృద్ధి పరచిరి. అనేక వార్డులను నెలకొల్పిరి. 1924లో డాక్టర్ ఈడా ఆసుపత్రి భవనమును కొరకై పట్టణము వెలుపల 200 ఎకరముల స్థలమును కొని దానిని పునర్నిర్మించవలనను తన ఆలోచన నెరవేరుటకై బహుగా ప్రయాసపడాను. 1928 మార్చి నెలలో మద్రాసు గవర్నర్ గారిచే శంకుస్థాపన జరిగెను. ఈ దినమున నూతన భవన సముదాయము 1300 పడకలచే పరిశోధన భవనములు, 14 థియేటర్లు కలిగిన ఆపరేటింగ్ కాంప్లెక్స్ మరియు క్రొత్త స్కెల్ నేత్ర వైద్యశాలతో అనేక మంది రోగులకు వైద్య సేవలు అందించుచున్నది. మెడికల్ స్కూలును కాలేజీగా పునరుద్ధరించడం ఆమె యొక్క స్వప్నము. దీనివలన లైసెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్ డిప్లొమా స్థానంలో డిగ్రీలను పొందవచ్చును. ఈ విధమైన మార్పు అత్యవసరమైనది. ఎందుకనగా గవర్నమెంట్ వారు డిప్లొమా కోర్సును అనుమతించరాదని నిర్ణయము తీసుకొనిరి.
ఈ ప్రణాళికకు మిషన్ బోర్డు వారిలో అనేకులు వ్యతిరేకతను చూపినప్పటికీ అమెరికాలోని సభ్యులు కొందరు దాని ఆవశ్యకతను గుర్తించిరి. ఈడా యొక్క స్నేహితులలో అనేక మంది ఆమె యొక్క పోరాటమునకు వ్యతిరేకత చూపిరి. అనేక సంవత్సరములు చర్చనీయాంశముగా మారిన పిమ్మట చివరకు 1942లో మహిళా డిగ్రీ కళాశాలలకు అనుమతి లభించెను. 1947లో ఈ నూతన కళాశాల మద్రాసు యొక్క గుర్తింపును పొందినది. తరువాత పురుషులను కూడా అనుమతించిరి. ఈనాడు అక్కడ 80 గుర్తింపు పొందిన శిక్షణా కార్యక్రమములు పారామెడికల్, నర్సింగ్ మరియు మెడికల్ రంగాలలో నిర్వహింపబడుచున్నది. ముగింపు. ఈ దినమున వెల్లూరు ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ప్రపంచ నలుమూలల నుండి వైద్యులు ఇక్కడకు వచ్చి నూతన వైద్య విధానాలలో అనేక వైద్య మెలకువలలో శిక్షణ పొందసాగిరి. డాక్టర్ ఈడా తన పదవి నుండి రిటైర్మెంట్ తీసుకున్న పిమ్మట కూడా ఆమె అక్కడ జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనినది. ఆమె నడుపు మంగళవారపు బైబిల్ తరగతులు కూడా కొనసాగింపబడినది. 1960 మే నెలలో తన 90వ ఏట ఆమె మరణించెను. డాక్టర్ ఎంతో అంకితముగా దేవుని సేవను చేసిన ఆమె జీవితము క్రైస్తవ మహిళలందరికీ ఆదర్శనీయమైనది.